ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో దానికోసం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోండి. బాగా వాష్ చేసేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలానే చికెన్ మసాలా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 to 3 hours పాటు ఉంచేసేయాలి. 2 to 3 hours పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని మన మిశ్రమాన్ని ఇందులో అయితే మైదా యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొద్దిగా, అంటే పీస్గా రావడానికి కొద్దిగా మైదా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను KFC డ్రమ్ స్టిక్ ప్రిపరేషన్. సో అదే వీడియో అదే రోజు కంటిన్యూషన్గా ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసి చిల్లీ చికెన్. సో అదే నూనెలో బాగా కాగుండింది. ఆ నూనెలో ఈ కలిపి పెట్టుకునే ఉన్న మిశ్రమాన్ని అయితే వేసేసుకొని చికెన్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నూనె కూడా ఎక్కువగా పడుతుందని అస్సలు అనుకోకండి, ఎందుకంటే చాలా తక్కువగానే చికెన్ అనేది పీల్చుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ అయిపోయింది, అలానే మనం మైదా వేస్తున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువగా పీల్చుకోదు, కొద్దిగా పీల్చుకుంటుంది. ఇలా మన దగ్గరే ఉన్న చికెన్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిల్లీ చికెన్ ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో మనం బయట ఎలా టేస్టీగా జ్యూసీగా తింటామో అదే స్టైల్లో అలా టెక్స్చర్ వచ్చేటట్టు ఈ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మీకే తెలుస్తుంది వీడియో చూస్తూ ఉంటే. సో అలా ఉంటుందన్నమాట. మొత్తంగా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే మీకు ఎవరైనా మిర్చి లవర్స్ ఉంటే గ్రీన్ చిల్లీ కూడా ఇలానే ఈ నూనెలోనే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడైతే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మరీ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు చెప్పాను కదా గ్రీన్ చిల్లీ లవర్స్ అంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి, టేస్టీగా ఉంటుంది. వీటిలన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ కరెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. సో సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర టమాటా సాస్ కూడా ఉంటే వేసుకోండి. ఎవరైనా ఎక్కువగా తీయగా ఇష్టపడే వాళ్ళు ఉంటే టమాటా సాస్ని వేసుకుంటే మీకు టేస్టీగా ఉంటుంది. అలానే ఇందులో ఉప్పు కావాల్సినంత వరకు యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా యాడ్ చేసుకోండి. అలానే కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని అయితే జస్ట్ ఒక 50 ml అయితే వేసుకోండి. జస్ట్ వేసామంటే వేసామా అలా ఉండాలి. ఇవన్నీ వేసాక బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా జ్యూసీగా మన చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఎక్కడో రెస్టారెంట్స్లో బయట రోడ్ సైడ్లో లేదా హోటల్లో తినే బదులు ఇలా ఫ్రెష్ చికెన్తో అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కలర్ అనేది తక్కువగా ఉంటే లాస్ట్లో సోయా సాస్ యాడ్ చేసేసుకోండి. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. అంతే ఫ్రెండ్స్, జస్ట్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని కరివేపాకు వేసేసుకుంటే మన టేస్టియస్ట్ అండ్ జ్యూసియస్ట్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ స్టైల్కి కాదు కదా, దాన్ని బీట్ చేసి 200% ఎక్కువ ఉంటుంది, అది 100% ఉంటే. అంతే ఫ్రెండ్స్, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది.